తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒడిశా రాష్ట్రంలో విషాదకర ఘటన ఒకటి చోటు చేసుకుంది. నర్సు నిర్లక్ష్యానికి 5గురు బలైన పరిస్థితి. తప్పుడు ఇంజెక్షన్ ఇవ్వడంతో మరణం సంభవించినట్లుగా తెలుస్తోంది. ఆసుపత్రిలో వారికి ఇటీవల ఆపరేషన్లు కూడా జరిగాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు మెరుగ్గానే ఉన్నవారు ఇంజెక్షన్ తర్వాత ఒక్కసారిగా అనారోగ్యానికి గురైనట్లుగా సమాచారం. గంటల వ్యవధిలోనే 5గురు మృతి చెందినట్లుగా సమాచారం అయితే అందుతోంది. అనారోగ్యానికి గురై ఆసుపత్రికి వచ్చిన వారు ఆరోగ్యంతో తిరిగి ఇంటికి వెళ్లకుండానే కాటికెళ్లిపోయారు. వారి ఆరోగ్యం క్షీణించి చనిపోలేదు. నర్సు ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి ప్రాణాలనే కోల్పోయారు. అవును, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం 5 కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా కేంద్రంలో ఉన్న సహీద్ లక్ష్మణ్ నాయక్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో మంగళవారం అర్ధరాత్రి ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. చికిత్స పొందుతున్న 5 రోగులు ఒకే రాత్రిలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఈ మరణాలకు ఆసుపత్రి సిబ్బంది ఇచ్చిన తప్పుడు ఇంజెక్షనే కారణమని కూడా అంటున్నారు. వారంతా వివిధ అనారోగ్య సమస్యలతో ఇటీవల ఆసుపత్రిలో జాయిన్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. ఐసీయూ, సర్జికల్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. వారంతా కూడా అర్ధరాత్రి సమయంలో నర్సు రోగులకు 2వ విడత ఇంజెక్షన్ ఇచ్చారని, ఇంజెక్షన్ తీసుకున్న కొద్దిసేపటికే రోగులు తీవ్ర నొప్పితో విలవిల్లాడిపోయారని, మరణించారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నర్సు ఫస్ట్ ఒక పేషెంట్ కి ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నవారు చెప్తున్న పరిస్థితిని చూస్తే ఒకసారి మా సిస్టర్కి అయితే ఒక ఇంజెక్షన్ ఇచ్చింది, కొద్దిసేపటికి ఆమె నొప్పితో అల్లాడి కొద్దిసేపటికి మరణించింది. ఆ తర్వాత కూడా మిగిలిన 4 పేషెంట్స్ కూడా అదే పరిస్థితికి గురైన ఇది కనిపిస్తుందని కూడా అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా వివిధ రకాల కారణాలతో వివిధ ఇష్యూస్తో అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అందులో కొంతమందికి సర్జరీస్ కూడా అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలోనే డ్యూటీ నర్స్ ఉంటుంది కదా, డ్యూటీ నర్స్ వచ్చి వాళ్ళకి ఇంజెక్షన్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. 2వ విడత ఇంజెక్షన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అది తప్పుగా ఇచ్చారా, ఎలా ఇచ్చారనేది ఇప్పటివరకు క్లారిటీకి రాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తప్పుడు ఇంజెక్షన్, ఒక వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఈరోజు 5గురు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంజెక్షన్ చేసిన తర్వాతే అకస్మాత్తుగా వారి ఆరోగ్యం క్షీణించిందని కూడా అక్కడున్న బంధువులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అప్పటి వరకు కూడా వారంతా బాగున్నారు. సడన్ గా ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాతే ఏమైంది అనేది కూడా అక్కడ ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. ఇదే నేపథ్యంలోనే అక్కడ అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. ఏ ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. ఇప్పటి వరకు కూడా ఈ ఘటనకి గురైన 5 మంది కూడా చనిపోయిన పరిస్థితిలో ఉన్నా కూడా ఇప్పటివరకు అయితే హాస్పిటల్ యాజమాన్యం కూడా ఇప్పటివరకు ఎటువంటి అక్కడి నుంచి కూడా అధికారిక ప్రకటన అయితే చేయలేదని కూడా బంధువులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రి సిబ్బందిపై నిర్లక్ష్యం కారణంగా చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని కూడా నెటిజన్స్ అందరూ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది.